కూర్చోండి మేడం, లాంగ్ షాట్ కూర్చోండి. కదలమా స్టాండ్ వేసుకునే జనకు వచ్చేసి నీట్గా వస్తుంది. ఓకే మేడం, మీరు మాట్లాడబాకండి అన్న. సైలెంట్లో పెట్టుకోండి, నా ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. జనసేన పార్టీ అధ్యక్షులకి బీజేపీ అధ్యక్షులకి మా టీడీపీ అధ్యక్షులు కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. మొదటిగా నేను రీసెంట్గా జరిగిన ఒక ముస్లిం పైన జరిగిన ఒక వైలెన్స్ గురించి నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశ చట్టం అని ఒకటి పెట్టింది. అది 0 అవర్లో వాళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నారు ఆ బిల్ని. కానీ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత కేపబిలిటీ లేకుండా పనిచేస్తున్నారో. ఇప్పుడు ఆ దిశ చట్టం పెట్టారు, కానీ ఇప్పుడు దాకా ఒక కేసు కూడా దాని కింద ఫైల్ అవ్వలేదు. వై కాంట్ దిస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ be the first case for them? ఎందుకు వాళ్ళు అంత దమ్ము లేకుండా they are not able to register that case? That is my first question to the YSRCP ప్రభుత్వం. మీరు ఇది చేశాను అది చేశాను అని చెప్తున్నారు. Why can't you take this one small incident? It's not a small incident. ఒక రిలీజియన్ని, ఒక మహిళని డ్యామేజ్ చేస్తున్నారు, ఎలాంటి రక్షణ లేదు. ఈ దిశ చట్టం తీసుకొచ్చారు. Why can't you register a case against him విత్ యువర్ ఓన్ చట్టం? మీరు తెచ్చిన ఓన్ చట్టంలోనే ఎందుకు ఈ కేసు రిజిస్టర్ చేయలేకున్నారు? ఇంకొకటి, మీరేం చేశారు, టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, మేము ఇంత చేసామంటున్నారు. నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇట్స్ గోన్ బి అ లాంగ్ ఇంటర్వ్యూ అంటే ప్రెస్ వాళ్ళకి. సో ఫస్ట్ మేము ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేస్తున్నాం యువతులకి. వీ డిడ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ 16 lakhs. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది 9 lakhs. అండ్ 0 వడ్డీ రుణాల కింద మేము 5 లక్షలకి చేయగలిగాము. ఇప్పుడు దే బ్రాట్ ఇట్ డౌన్ టు 3 lakhs. ఆ 3 lakhsకి కూడా 0 ఇంట్రెస్ట్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న లూప్ హోల్ ఏంటంటే, మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 3 lakhsకి 0 ఇంట్రెస్ట్ చేస్తారండి. మిగతా 2 lakhs మన ప్రభుత్వం, మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. కానీ ఇచ్చిందే 3 lakhs, కానీ అది సెంట్రల్ గవర్నమెంటే ఇంట్రెస్ట్ లేకుండా ప్రజలకి ఇస్తుంది. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళే ఇస్తున్నట్టు వాళ్ళు పోర్ట్రే చేసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దే విల్ బీ గివింగ్ 3 lakhs 0 ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇట్స్ అ సెంట్రల్ స్కీమ్. ఇంకొకటి ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్కి మనం 2000 per month ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఒక ముఖ్యమైనది మనం ఇక్కడ ఏం గమనించాలంటే, అప్పుడు మన స్టేట్ సెపరేషన్ జరిగింది. అప్పుడు మనకి నిధులు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగారు. మనం ఒక స్థాయికి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొని కూడా ఈ స్టేట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా 0 అన్ఎంప్లాయ్మెంట్, 0 మనీ ఇచ్చిందండి అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి. ఇక్కడ మనము పండుగ కానుక అని సంక్రాంతి పండుగలకి, రంజాన్ తోఫా అని, క్రిస్మస్కి అని నిధులు కొద్దిగా రిలీజన్కి పండుగ తోఫా అని ఇచ్చేవాళ్ళం అండి. కానీ ఈ ప్రభుత్వం అది కూడా తీసేసింది. ఇంకొకటి ఏంటంటే, అన్నా క్యాంటీన్ అని పెట్టి మనం 5 rupees కింద బ్రహ్మాండమైన భోజనం పెట్టేవాళ్ళం పేద ప్రజలకి. కానీ అది కూడా తీసేసింది. అంటే మన దగ్గర నిధులు ఉన్నాయి. వీ వర్ ఏబుల్ టు డూ సో మచ్ బికాస్ వీ హ్యాడ్ దట్ మనీ. కానీ ఈ ప్రభుత్వం డబ్బులు లేవు, లేకపోతే టీడీపీ పైన పూర్తిగా ఏదో ఒకటి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పని చేయటం తెలియట్లేదు. ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఆర్గనైజేషన్ వీఆర్ హ్యావింగ్. ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇస్ వెరీ బ్యాడ్.
ఇంకొకటి విదేశీ విద్య అని టీడీపీ ప్రభుత్వం ఇవ్వగలిగారండి. బీసీకి, ఎస్సీకి కార్పొరేషన్ కింద మనం బీసీ కార్పొరేషన్ కూడా ఉండే వీ వర్ ఏబుల్ టు గివ్ సమ్ మనీ వాళ్ళపై మనం నిలబడి విద్య మనం చేయగలిగాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేకపోయింది. చంద్రన్న బీమా కింద మన కాన్స్టిట్యువెన్సీలోనే 1215 లబ్ధిదారులు ఉన్నారు. అంటే మనం 23 కోట్లు ఇవ్వగలిగాము. ఈ వన్ కాన్స్టిట్యువెన్సీలో చంద్రన బీమా పథకం కింద మనము 23.64 crores పీపుల్ లబ్ధిదారు ఉన్నారండి. ఇప్పుడైతే అది చంద్రన బీమా కూడా లేదు. అండ్ కరెంట్ బిల్ చూస్తే 8 times పెంచారు. ఈ చిన్న ఎగ్జాంపులే చాలు వాళ్ళు ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారో, ఈ ప్రభుత్వం ఎంత వర్స్ట్ ఒక ఆర్గనైజేషన్ ఇది. అండ్ దెన్ మనం ఇల్లులు కూడా ఒక ఈ వెంకగిరి కాన్స్టిట్యువెన్సీలో ద కాస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ 60 crores. ఇప్పుడు కూడా ఉన్నాయండి. ఇవాళ నేను 24 వార్డ్కి వెళ్ళున్నాను క్యాంపెయినింగ్కి. ఆ ఇల్లులన్నీ చూసాము. సో 4,000 people బెనిఫిటెడ్ ఫ్రమ్ ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చాము మేము. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం ఇల్లులు ఒక బేస్గా కట్టించినా కూడా జస్ట్ బికాస్ దేర్ ఆర్ టీడీపీ సపోర్టర్స్ వాళ్ళు ఆ ఇల్లుల్ని డెమాలిష్ చేస్తున్నారు. మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అంటే లోకేష్ అన్న గారి సహకారంతో మేము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వాటర్ ప్లాంట్స్ అన్నీ పెట్టించున్నామండి. టీడీపీ ప్రభుత్వంలో నాన్నగారు పెట్టారు. దాని కాస్ట్ వచ్చి 51 crores. విలేజ్ కనెక్షన్, ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వేసినట్టువి. దాని తర్వాత అసలు ఏం వేయలేదు. అసలు కొన్ని ఇళ్ళకి వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంది. అసలు లైట్ ఫెసిలిటీస్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఉత్తిగా అంటున్నారండి ఆల్తూర్పాడ్ డ్యామ్ అంటున్నారు కురుగుల రామకృష్ణ గారు. ఫోటో ఎవిడెన్స్ ఏది అని నేను ఎవిడెన్స్ ఇవాళ రిలీజ్ చేస్తాను. ఎవిడెన్స్ ఏంటని అంటే మేము అది చేసాం అంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఆల్తూర్పాడ్ డ్యామ్ వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడతాయి. వాళ్ళు అవి నిర్లక్ష్యంగా వాళ్ళు తీసుకొని అసలుకి వాళ్ళు ఉత్తిగా ఆల్తూర్ డ్యామ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఆల్తూర్ డ్యామ్ రిజర్వాయర్ వల్ల ఆల్తూర్పాడ్లో ఉండే విలేజ్, ఆల్తూర్పాడ్ పంచాయత్ ప్లస్ దాని చుట్టుపక్కల ఉండే పంచాయత్స్, అది కాకుండా మనము కాళహస్తికి, తిరుపతికి కూడా ఆ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతామండి. అంతమంది ఫార్మర్స్కి ఇది చాలా బెనిఫిషియల్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఉత్తి ఆల్తూర్పాడ్ డ్యామ్ అంటున్నారు. దాని ఇంపార్టెన్స్ కోసం ఆల్తూర్ డ్యామ్ అంటున్నాం కానీ చూపించుకునే దానికి కాదండి. చూపించుకోవాలంటే నేను చెప్పక్కర్లేదు, మా నాన్నగారు చెప్పక్కర్లేరు, ప్రజలే చెప్తారు. ఇప్పుడు మేము క్యాంపెయినింగ్కి వెళ్తే మీ నాన్నగారు వేసిన రోడే అమ్మా ఇది అని చెప్తున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలకి నమ్మకం లేకుంటుంది. అంటే మళ్ళీ ఇలాంటి గవర్నమెంట్ వస్తుందేమో అని వాళ్ళకి భయం వేస్తుంది ఒక పక్క. మళ్ళీ మేము బయటకు వచ్చి మీకు ఏమన్నా చెప్తే మా పైన దాడులు చేస్తారేమో అని భయపడుతున్నారు అసలుకి. కానీ నేను ప్రజలకి చెప్పాల్సింది ఒక్కటే, నేను మీ అండగా ఉంటాను. మా నాన్నగారు ఎలా మీ అందరికీ పని చేశారో అలాగే నేను చేస్తాను. మీరందరూ నాకు చేయాల్సింది ఒకటే, ఊరికే పక్కనోళ్ళు లేకపోతే ఎవరో ఒకరు ఏదో కథలు చెప్తూ ఉంటారు, అవి వినకుండా మీరు ఒకసారి ఇంటి బయటికి వచ్చి రియాలిటీ చూడండి. మన స్వార్థం కాకుండా ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో మేలు చేసింది అని కాకుండా ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించద్దు, సొసైటీ గురించి ఆలోచించండి, సొసైటీ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక్కరే లబ్ధిదారు పొందితే 10 మంది చాలా లివింగ్ పొజిషన్ కూడా వాళ్ళు ప్రాపర్గా లేదు. వాళ్ళు దానివల్ల వాళ్ళు సరిగా చేసుకోలేకున్నారు. మార్కెటింగ్ లేదు, వీవర్స్కి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు. దానివల్ల వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. అండ్ ప్లస్ చాలామంది వీవర్స్ వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఆ బలంతో మీ బలం యాడ్ చేసి నాతో పాటు మీరు ముందుకు రండి. నాకు బలంగా మీరు నా అండగా ఉండి నన్ను ముందరికి తీసుకెళ్ళండి. ఈ 30 days నా కోసం
రియాలిటీ ఏంటి అని చూసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఈ 5 years నా కార్యకర్తలందరికీ ప్లస్ నా యువత అందరి తలెత్తుకుని తిరిగేలాగా నేను చేస్తాను. ఈ వెంకటగిరి ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు నేను చేస్తాను. మా నాన్నగారు ఎలా ఒక లెజెండ్గా వెంకటగిరి లెజెండ్గా పేరు సంపాదించారో నేను అలాగే పేరు సంపాదిస్తాను అని ప్రామిస్ చేస్తాను. ఒక ఆడబిడ్డ ఈమె ఏం చేయగలుగుతుంది అనుకోవద్దు. నాకు మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ మా నాన్నగారు లాగానే కష్టపడగలుగుతాను. చివరి నిమిషం దాకా కష్టపడతాను. ప్రతి నైట్ కూడా నేను మేల్కొండి ఈ ప్రజల్ని ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసమే ఆలోచించి కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నానండి. ఆడబిడ్డ అని వెనకడుగు వేయద్దు, ఆడబిడ్డే మిమ్మల్ని ముందుకి తీసుకెళ్తుందని నేను హామీ ఇస్తున్నాను.